ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలోకి రవిగ్రహం రావడం, లాభంలో బుధగ్రహం ఉండడం, రెండవ స్థానంలో రాహు యోగించడం, చంద్రబలం ఉండడం, చాలా కాలం తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అందులోనూ లాభంలో 2 గ్రహాలు ఉండేటువంటి స్థితి కలిగింది. కాబట్టి ఇది ఆత్మస్థైర్యానికి కారణం. అలాగే అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు. అంటే శుభ కార్యక్రమాలు చేయడానికి, వాటికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడానికి, అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని తిరిగి సంపాదించుకోవడానికి, నష్టపోయినటువంటి పరువుని మరలా తిరిగి సంపాదించుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగిస్తుంది. అలాగే మీకు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతూ ఉన్నది. ఆర్థిక పటుత్వానికి, అలాగే స్నేహితుల రీత్యా, బంధువుల రీత్యా శుభవర్తమానాలు రావడానికి, అలాగే దూర ప్రాంత సంచారం, విదేశీయానం చేయడానికి, విదేశాల్లో చదువు, ఉద్యోగము, ఇల్లు, స్థిరత్వము, గుర్తింపు లాంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే కొంత బద్ధకం ఉంటుంది. బద్ధకం అలాగే వ్యసనాల రీత్యా కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండిటికి కొంత దూరంగా ఉండగలిగితే ఈ రాశివారు ఈ వారం మంచి ఫలితాలని అనుభవిస్తారు. కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటూ ఉన్నాయి. సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్య అన్నది శాస్త్రం. అంటే మాట పట్టింపులు తగ్గుముఖం పట్టి కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెరుగుతుంది. వారితో కొంత సమయాన్ని మీరు గడపగలుగుతారు. వారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా మీరు అన్ని పనులు కూడా వారికి సమకూర్చగలుగుతారు. చక్కగా దూర ప్రాంత సందర్శనం, విహారయాత్రలు, వినోదయాత్రలు చేయగలుగుతారు. దాని ద్వారా కూడా కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఎక్కడో తెలియని ఒక మానసిక భయం కూడా ఉంటుంది. అన్నీ సవ్యంగా చేసినా ఏమో ఏదైనా విఘ్నాలు వస్తాయేమో, ఏమో ఏదైనా మర్చిపోయామేమో, అంతా బాగుండదే, మనకి ఏదో ఒక ప్రాబ్లం రావాలే అనేటువంటి ఒక నెగిటివ్ థాట్ ఉంటుందే, దానికి మాత్రం గురుడు కారణం. కాబట్టి ఆ గురువు యొక్క బలం కోసం మీరు ప్రయత్నం చేయండి. అన్నింటా కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి సమయం బాగున్నది. అలాగే వ్యాపారస్తులకి ఈ కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబంలో ఉండేటువంటి కలహాల నుండి బయటపడతారు. అలాగే ఏదైతే మీరు కుటుంబంలో మీకు ప్రయారిటీ ఇవ్వాలి సభ్యులు అని తలస్తూ ఉన్నారో, స్త్రీలు ఆ ప్రయారిటీని పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. గురుబలం పెరుగుతుంది. దక్షిణామూర్తి దర్శనం కూడా చాలా మంచిది. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు.